దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయాన్ని చదువుకుందాం. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాని రుచిగల పదార్థములను ఆశింపకుము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అతని హృదయములో నుండి వచ్చు మాట కాదు. అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేని వాని పొలములోనికి నీవు జొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశము మీద మనస్సు ఉంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్ష రసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వానిని కనిన వాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో పొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలను పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు.
ఓడ కొయ్య చివరను పండుకొను వానివలే నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాని వెదుకుదును అని నీవనుకొందు. 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. ఆహారం తీసుకునేటువంటి విషయంలో మనము నిగ్రహ శక్తిని కలిగి ఉండాలి. నిగ్రహ శక్తి లేని పక్షమున ఆహారాన్నే నిషేధించు అనేటువంటి మాటను ఈ యొక్క వచనం తెలియచేస్తుంది. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారములు. రుచి కలిగినటువంటి పదార్థములు మన ముందుకు వచ్చినప్పుడు దానిని పొందుకోవటానికి ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటాము. కేవలము ఒక్క ఆహారం వలన మాత్రమే కదా, రుచిగల పదార్థముల వలన మాత్రమే కదా యాకోబు ఏశావు ఇద్దరు మంచి అన్నదమ్ములు ఆత్మీయుని యొక్క కుమారులుగా ఉన్నప్పటికీ కూడా వారి మధ్యలో మరి సమస్యలు ఎందుకు ప్రారంభమైనవి అంటే రుచిగల పదార్థాలే దానికి కారణమని మనం అందరం కూడా మరి తెలుసుకున్నాము. 4-5 వచనాలు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఐశ్వర్యము అనేది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం మాత్రమే. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని బట్టే మరి ఐశ్వర్యం అనేది మన దగ్గరకు వస్తుంది. అన్యాయముగా మనము సంపాదించింది ఏదైతే ఉందో, ధనాపేక్ష, ధనాన్ని సంపాదించాలి, ఐశ్వర్యాన్ని సంపాదించాలి అని పరుగులు పెట్టి సంపాదించింది ఎప్పటికైనా రెక్కలు ధరించి నీ దగ్గర నుండి ఎగిరిపోతుంది అనేటువంటి మాటలు ఇక్కడ తెలియచేయబడ్డాయి. 6, 7, 8 వచనాలు. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము, వాని రుచిగల పదార్థములను ఆశింపకుము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దాని కక్కివేయుదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమైపోవును. మనసులో నుండి కాకుండా పై మాటలుగా నిన్ను భోజనానికి పిలిచినటువంటి వ్యక్తులు, మరి నీకు భోజనము పెడుతున్నటువంటి వ్యక్తులు ప్రేమతో కాదు, వారు కేవలము ఏదో పిలవాలి కాబట్టి పిలుస్తూ ఉంటారు కొంతమంది. మరి ఆ రుచి కలిగిన పదార్థాలను పెడుతూ ఉంటారు, కానీ పైకి వారు మాట్లాడుతున్నట్లుగా కాదు. వారి ఆహారము ఖర్చు అయిపోతుంది, మనం వెళ్ళడం వల్ల వారి యొక్క ధనము లేకపోతే ఆహారం ఖర్చు అయిపోతుంది అనేటువంటి మనసు కలిగినటువంటి వారి గృహాలకు మనం వెళ్ళినప్పుడు వారిని సంతోషపెట్టేటువంటి మాటలను వారిని ప్రశంసించే మాటలను మనం మాట్లాడడం వ్యర్థం, అది వ్యర్థమైపోతుంది. మరి ఎదుటివాని యొక్క మేలును ఓర్వలేని వానితో మనము ఏమాత్రం కూడా కలిసి భోజనానికి కూర్చుండకూడదు అని ఈ యొక్క వచనము తెలియచేస్తూ ఉంది. 10, 11 వచనాలు. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు జొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాధ్యమాడును. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి తీసుకొని వెళ్ళిన తరువాత ఆ దేశంలో సరిహద్దు రాళ్లను మరి పాతించి ప్రతి గోత్రానికి కూడా సరిహద్దును ఏర్పాటు చేశాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఆ సరిహద్దు రాళ్లను ఎవరు కూడా కదిలించకూడదు. ఒకవేళ కదిలిస్తే దాని అర్థం ఏంటంటే వారి యొక్క భూమిని దోచుకున్నట్లుగా దాని యొక్క అర్థము. ఎవరైతే మరి ఆ మనుషుల ద్వారా నష్టపోతారో దేవుడంట మరి అన్యాయానికి గురైనటువంటి వ్యక్తి పక్షమున దేవుడే నిలబడతాడు అని ఈ వచనం మనకి తెలియచేస్తూ ఉంది. 13, 14 వచనాలు. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ఇక్కడ శారీరక సంబంధమైనటువంటి దండన చాలా అవసరం బిడ్డలకు. చాలామంది పిల్లలను వారు ఎట్టి విధంగా నడిచినప్పటికీ కూడా శిక్షించడానికి ఇష్టపడరండి. నాకు తెలిసినటువంటి అనేక మంది తల్లిదండ్రులను నేను చూస్తూ ఉంటాను. మరి వారు బూతు మాటలు మాట్లాడినా, మరి ఎవరినైనా కొట్టి వచ్చినా ఆ బిడ్డల పక్షంగానే వెళ్ళి పోరాడే తల్లిదండ్రులు కనబడుతూ ఉంటారు.
కానీ దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందంటే వారికి శరీర సంబంధమైన దండను నీవు శిక్షించకపోతే వారు నాశనమైపోతారు, పాతాళానికి దిగిపోతారు. అంటే శారీరకంగానూ వారు మరి ఎన్నో ఆపదలలో పడిపోతారు. వారి యొక్క మార్గం సరిగా ఉండదు, వారిని ఎవరు మెచ్చుకోరు, సమాజంలో నైతిక విలువలను కలిగి వారు ఎన్నటికీ బ్రతకరు. అంత మాత్రమే కాదు, వారి యొక్క ఆత్మ కూడా నిత్య మరణానికి వెళ్ళిపోతుంది. కాబట్టి వారిని శిక్షించాలి. వారు ఏ తప్పిదం చేసినా వారిని దండముతో బెత్తముతో నీవు కొట్టిన ఎడల వాడు చావకుండును. అంటే శారీరక సంబంధమైన మరణము వారికి దూరంగా ఉంటుంది, ఆత్మ సంబంధమైన మరణము కూడా వారికి దూరంగా ఉంటుంది. ఎప్పుడంటే నీవు దండించినప్పుడు, బెత్తమును వాడినప్పుడు. అయితే అది కక్షతో వాడకూడదండి, కోపముతో కాదు, ప్రేమతో వారిని శిక్షించి మంచి మాటల చేత వారిని మరి సరైన క్రమశిక్షణలో మనం పెట్టినట్లయితే వారిని శారీరకంగాను మరి దీవెనకరంగా మార్చగలుగుతాము. ఆత్మానుసారంగా కూడా వారు నిత్య మరణంలో నుండి తప్పించుకునేవారిగా మనమే చేయగలుగుతాము. అలాగని 17-18 వచనాలను, పాపులను చూచి నీ హృదయం నందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ముందు గతి అంటే రాబోయేటువంటి నిత్యత్వాన్ని వారు పొందగలుగుతారు. నీవు పాపులను చూచి మాటి మాటికి మరి వ్యసన పడొద్దు, వారి కొరకు ఆలోచన చేయొద్దు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. 19-21 వచనాలను మనం చూసినట్లయితే, నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఇక్కడ మనకు తిండిపోతుల కొరకు, తాగుబోతుల కొరకు మరి రాస్తూ అంటున్నాడు కదా, నీవు జ్ఞానము కలిగిన కుమారుడు అయితే నీవు వారితో స్నేహం చేయొద్దు. చాలామంది స్నేహం చేస్తూ ఉంటారండి, మేము తాగమండి, మేము తినమండి, వారు మా ఫ్రెండ్స్ అండి, అందుకని వారితో మేము ఉంటున్నామండి అంటారు. కానీ దేవుని యొక్క వాక్యము ఖండితంగా చెప్తుంది, త్రాగుబోతులకు మరి తిండిపోతులకు పట్టేటువంటి దుర్గతి చాలా భయంకరమైనది. ఆ గతి, వారికి పట్టే గతిలో మనము పాలు పొందకుండా ఉండాలి అంటే అటువంటి వారితో నీవు చేరవద్దు, వారితో స్నేహం కూడా నీవు చేయొద్దు అని ఖండితంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 22-25 వచనాలను చదువుతున్నాను. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనిన వాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులను నీవు పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఇక్కడ తల్లిదండ్రుల విషయంలో మనం ఎలా ఉండాలి, ఎంతో భక్తి చేస్తున్నట్లుగా కనబడుతూ ఉంటారు, కానీ తల్లిదండ్రులను ఎంతో ఏడిపించేటువంటి వ్యక్తులు ఎంతమంది లేరండి. మరి మా పరిస్థితి మాకే తెలుసండి అంటూ ఉంటారు చాలామంది. పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవునిని మార్చమని మనం ప్రార్థన చేయటమే తప్ప మరి తల్లిదండ్రుల విషయంలో మనం ఎప్పుడు కూడా కఠినముగా ప్రవర్తించవద్దు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. 26, 27, 28 వచనాలను చదువుతున్నాను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును, అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. పాపము చేయటానికి, పాపములో పడిపోవటానికి ప్రధానమైనవి 2 ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. 1 హృదయము, 2 కన్నులు. ఈ రెండింటితోనే దుష్టుడు మనల్ని వాడుకుంటాడు, పాపంలోనికి లాగటానికి చూస్తూ ఉంటాడు. వేశ్య లోతైన గొయ్యి అంటున్నాడు, అంటే
ఇక్కడ దోచుకొనువాడు పొంచి ఉన్నట్లు, వేటగాడు పొంచి ఉన్నట్లు పాపములోనికి లాగటానికి, మరి మోసపూరితమైన మాటలను చెప్పి పాపములో లాగటానికి ఎంతోమంది మరి వేశ్య అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మోసపూరితమైనటువంటి మాటల చేత పాపములో లాగేటువంటి వారికి నీవు చాలా దూరముగా ఉండు అని దేవుని యొక్క వాక్యము. నీ హృదయం పాపంలోనికి లాగడానికి నీ హృదయం, నీ కన్ను, ఈ రెండే కారణం. ఈ రెండింటిని కూడా దేవుని పనుల కొరకు నీవు ఉపయోగించగలిగితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు అవుతావు. అలాగనే 29 నుంచి 35 వచనాలను మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ద్రాక్షారసం అంటే మద్యము తాగేటువంటి మరి త్రాగుబోతుల కొరకు ఈ మాటలు రాయబడ్డాయి. వారి యొక్క మాటలు ఎలా ఉంటాయి, ఆ మద్యము నిన్ను ఎలా ఆకర్షిస్తుంది, ఇవన్నీ కూడా ఈ యొక్క వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. మద్యము తాగేవారితో కానీ, హెచ్చుగా తినేవారితో కానీ, తిండిబోతులతో కానీ, త్రాగుబోతులతోనే కానీ, ఆ ఎదుటివారి యొక్క మేలును ఓర్చుకోలేని వారితో కానీ మనము స్నేహం చేయకూడదు. మరి ఇక్కడ అంటున్నాడు కదా, ఆ ద్రాక్షరసము నిన్ను ఆకర్షిస్తుందట, గిన్నెలో తళతళలాడుతూ ఉంటుందంట, త్రాగుటకు రుచిగా ఉంటుందంట. కాబట్టి అలా నిన్ను ఆకర్షించినప్పుడు నీవు ఏమాత్రము కూడా కనీసం రుచి కూడా చూడకూడదు. నీవు అలాగున చూసినట్లయితే నీ యొక్క పరిస్థితి, ఈ త్రాగుబోతులకు ఎన్ని మరి పరిశుద్ధ గ్రంథం రాసించిందండి, వారి చింపిగొడలకు కారణమవుతారు, మరి దరిద్రులు అయిపోతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారికి పట్టిన గతి నీకు పట్టకుండా ఉండాలి అంటే, నీవు జ్ఞానవంతుడై దేవుని నుండి ఆశీర్వాదాలను పొందాలి అంటే ఇటువంటి మద్యమునకు కానీ, మరి త్రాగుబోతులకు కానీ అందరికీ కూడా నీవు దూరముగా ఉండు. చాలా ఆజ్ఞలను కూడా ఇచ్చాడు కదా. నీ తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త, పరస్త్రీల విషయంలో జాగ్రత్త, ఎన్నో మాటలను రాసి ఉంచి ఉన్నారు. ఈ మాటలను మన హృదయంలో భద్రపరుచుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఇంతవరకు కూడా నాయన నీ మాటల ద్వారా నాయన నీవు మమ్మల్ని పలకరించావు నాయన. ఈ దినము మేము ఎలా నడుచుకోవాలో, మా బ్రతుకు దినములన్నీ మేము ఎలా నడుచుకోవాలో తండ్రి నీవు మాతో మాట్లాడి ఉన్నావు నాయన. నీ మాటలను మేము ఆలకించాం తండ్రి నాయన. అయా వీటిని ధ్యానించాం ప్రభా నాయన. ఇవి మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి. మాలో ఉన్న దోషములన్నీ కూడా క్షమించండి నాయన. అయా మా తల్లిదండ్రుల పక్షమున మా బాధ్యత ఏంటో మీరు మాకు తెలియచేశారు నాయన. అయా మేము తీసుకునే ఆహారము, మేము చేసే స్నేహము, అయా నా తండ్రి మేము ఎవరితో కూర్చుంటున్నాము, ఎవరితో కూర్చోవాలి, ఇలా అనేకమైన మాటలను ప్రభువా నాయన నీవు మాకు తెలియచేసి ఉన్నావు తండ్రి నాయన. నీ మాటల చొప్పున అయ్యా వాటిని విని విడిచిపెట్టడం కాదు, అవి మా హృదయాల్లో భద్రం చేసుకొని నిత్యము కూడా మా యొక్క నడకలను మేము సరిచేసుకునే వారిగా చేయండి నాయన. వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. ఈ మాటలను ఎందరైతే విన్నారో ప్రభువా వారందరినీ దీవించు ప్రభువా, వారందరినీ ఆశీర్వదించు నాయన. వారందరికీ మేలు కలుగునట్లుగా కృప చూపించండి నాయన. అయా ఇహ సంబంధమైనటువంటి అనేక సమస్యలను కలిగి నాయన బిడ్డలు బాధపడుతూ ఉన్నారు తండ్రి నాయన. వారి జీవితాల్లో బలమైన కార్యాలను చేయండి దేవా. కన్నీటితో వారు నీ సన్నిధిని వెతుకుతున్నారు ప్రభువా. ఆశ్రయ పట్టణమైన నీ దగ్గరకు వచ్చి వారు కన్నీరు కారుస్తున్నారయ్యా. దయచేసి వారికి ఆశ్రయముగా మీరు నిలవబడండి నాయన. వారికి ఉన్నటువంటి శారీర బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, అయా వారి చుట్టూ ఉన్న పరిస్థితులు సమస్తమును కూడా మీరు గద్దించండి నాయన. ప్రభువా నాయన నీ సన్నిధిలో మేము మొరపెడుతూ ఉన్నాము నాయన. అయా నీ బిడ్డల జీవితంలో మీరు కలగ చేసుకుని కార్యాలను చేయండి. నీ మందిర ఆవరణమందు అనేకులను నాయన నీకు సాక్షులుగా వాడుకొనండి. అన్యజనుల మధ్యలో నీ బిడ్డలను నాయన అయా మీరు బలపరిచి వాడుకొనండి నాయన. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ లోక సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడేవారిగా కాక అనేక ఆత్మలను నీ రాజ్యానికి నాయన నడిపించటానికి అయా మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి మీరు సిద్ధపరచండి. మమ్మల్ని బలపరచండి. మా ద్వారా అనేక ఆత్మలను రక్షించి మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకొనండి. ఈ పరిచర్యలను, ఈ పరిచర్యల్లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డలను
ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను, ధ్యానిస్తున్న బిడ్డలను ప్రతి దినము కూడా మాతో కలిసి నీ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి అయా నా తండ్రి మంచి మనసున్న ప్రతి బిడ్డలను కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. వినడం మాత్రమే కాదయ్యా, దాని ప్రకారం మేమందరము కూడా జీవించి ఒక గొప్ప సాక్ష్యాన్ని మేము సంపాదించుకోవడానికి నిత్య రాజ్యములో నాయన నిత్యము మీతో సంతోషించేటువంటి నాయన ఆ గొప్ప ధన్యత కొరకు నాయన ప్రయాసపడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని మీరు ఆకడలో నాయన ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోనమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి.